హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శృంగార భంగిమలో మీ పార్ట్నర్ను నలిపేస్తే ఇక స్త్రీలైనా పురుషులైనా ఇద్దరిలో శృంగార స్థానాలకు కాస్త స్పర్శ తగిలితే చాలు వారిలో కరెంట్ షాక్ తగిలినట్లుగా ఉత్సాహం రెండింతలు అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో చూపించినట్టు పుస్తకాల్లో ఉన్నట్టుగా కొన్ని అసాధారణమైన భంగిమలు ఇంకా కొన్ని వెరైటీ భంగిమలను చూపిస్తారు. ఇలాంటి వెరైటీ భంగిమలను మీ భాగస్వామికి రుచి చూపించి ఆమె ఎలా స్పందించారో చూడండి. మీ భార్య ఈ రకం శృంగార భంగిమను కావాలని మీతో చెబితే వెంటనే ఆ శృంగార భంగిమల్లో ఆమెను శృంగారం చేసి ఆమెను తృప్తిపరచండి. లేదంటే మీ భార్య మిమ్మల్ని చేతగాని వాడిలాగా చూస్తుంది. మీ పార్ట్నర్ ఏ భంగిమలో చేయమంటే ఆ రకం భంగిమను చేసి ఆమెను తృప్తిపరచడమే మీ బాధ్యత. భార్యాభర్తల బంధం బలపడాలంటే ఇలాంటి వెరైటీ భంగిమల్లో సెక్స్ చేసి మీ బంధాన్ని ఇంకా బలపరచుకోండి. భార్యాభర్తల మధ్య బంధం మరింత పెరగాలంటే శృంగారం మంచి ఆయుధం అని చెప్పాలి. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కొన్ని వినూత్న పద్ధతులను అనుసరించాలి. ఇలా చేయడం వల్ల శృంగారం యొక్క ఆనందాన్ని, అనుభూతిని పొందవచ్చు. శృంగార భంగిమల్లో కొన్ని రోల్ ప్లేయింగ్, ఓపెన్ మౌత్, కోల్డ్ ఐస్, సెక్స్ బొమ్మలు, శృంగార యాంగిల్స్ ఇలా మొదలైనవి ఇలా కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని మీ పడక గదిలో అతికిస్తే మీ భార్య మరింత ఉత్తేజంతో శృంగారంలో పాల్గొంటారు. చాలామంది స్త్రీలు శృంగారంలో కొత్త కోణాలను చూస్తున్నారు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇద్దరో ముగ్గురో ఒక దగ్గర చేరారంటే వాళ్ళు ఎక్కువగా శృంగారం గురించే మాట్లాడుకుంటారు. మా ఆయన ఇలా చేశాడు, మీ ఆయన ఇలా చేశాడు అని రకరకాలుగా శృంగారం గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి మీ భాగస్వామికి కొత్త కోణాల శృంగారం పరిచయం చేయండి. లేదంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి చులకనగా చూస్తున్నారు. స్త్రీలు ఎక్కువగా భర్తతో బెడ్రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఓపెన్గా ఉంటారు. వారి పర్సనల్ మొత్తం భర్తతో షేర్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆ రోజు రాత్రి శృంగారంలో ఎలా పాల్గొనాలో అని కూడా ప్లాన్ చేసుకుంటారు. వారికి కొన్ని ఇష్టమైన వాటిని మీతో పంచుకుంటే నో అని చెప్పకుండా ఆమెకు నచ్చినట్లుగా చేసి తృప్తిపరచండి. కొత్త రకం భంగిమ, డాగీ స్టైల్. ఇద్దరు కూడా ఈ భంగిమలో శృంగారం చేస్తే మీరు ఖచ్చితంగా గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తుందట. ఈ రకం భంగిమలో సెక్స్ చేస్తే మీలోని జంతు లక్షణాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది చాలా ఆహ్లాదకరమైన శృంగార భంగిమల్లో ఒకటి. ఈ యాంగిల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఉద్వేగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భంగిమలో స్త్రీలు డాగ్ లాగా శృంగారాన్ని చేయించుకుంటుంది. డాగ్స్ ఎలాగైతే సెక్స్లో పాల్గొంటారో ఆ విధంగా అలాంటి పొజిషన్ని మారి తనకు నచ్చినట్టుగా శృంగారంలో తృప్తి చెందుతుంది. తన భార్యకు ఇష్టమైన ఈ డాగీ రకంలో సెక్స్ చేసి పురుషులు కూడా తమలో ఉన్న జంతు లక్షణాలను మొత్తం బయటికి తీసి జంతువులు శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో అదే విధంగా ఎంజాయ్ చేస్తారట. రెండవ రకం భంగిమ, స్పూనింగ్. ఈ భంగిమలో స్త్రీ పురుషులు సెక్స్ సమయంలో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకుంటారు. ఈ శృంగార భంగిమలో పాల్గొన్నప్పుడు స్త్రీ చిన్న చెంచాలా మారిపోతుంది. పురుషుడు తన వెనుక భాగంలో ఉండి శృంగారంలో పాల్గొంటారు. ఈ భంగిమ స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే స్త్రీలు ఈ రకం భంగిమలో గట్టిగా అరుస్తూ శృంగారాన్ని చేయించుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.